హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే వంట పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ మటన్ ధమ్ బిర్యానీ. ఈ బిర్యానీని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా చేయొచ్చు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 700 గ్రాముల మటన్ని శుభ్రంగా కడిగి తీసుకోండి. అందులో 2-3 దాల్చిన చెక్క, 2-3 మరాఠీ మొగ్గలు, 4-5 లవంగాలు, ఒక జావిత్రి, 4-5 యాలకులు, హాఫ్ టీ స్పూన్ సాజీరా వేసుకోండి. 2 అనాస పూలు వేసుకుందాం, 2 నల్ల యాలకులు, కొద్దిగా మిరియాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకోండి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ వేయించిన ధనియా పౌడర్, వేయించిన జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఒక చిన్న నిమ్మకాయ రసం వేసుకుందాం. వీటన్నింటినీ బాగా మ్యారినేట్ చేసుకోండి. మనం వేసిన మసాలాలన్నీ మటన్ ముక్కలకి బాగా పట్టేలా మ్యారినేట్ చేసుకుందాం. ముక్కల్ని బాగా మసాజ్ చేస్తూ మసాలాల్ని ముక్కలకి బాగా పట్టించండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు పెరుగు వేసుకోండి. 1/2 కప్పు అంటే 150 గ్రాములు పెరుగు వేసుకొని మళ్ళీ ముక్కల్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు అందులో 2-3 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి గంట సేపు మ్యారినేట్ చేసుకోండి. మీకు టైము లేకపోతే అరగంట సేపైనా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యం తీసుకొని శుభ్రంగా కడుగుదాం. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. వీటిని 2 సార్లు శుభ్రంగా కడుగుదాం. బాస్మతి రైస్ పొడవుగా ఉంటుంది కాబట్టి కడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా కడగండి. బియ్యం విరిగిపోకుండా చాలా నెమ్మదిగా కడుక్కోవాలి. 2 సార్లు కడిగి నీళ్లు పోసి 1 గంట సేపు నానబెట్టండి. ఇప్పుడు కుక్కర్ తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నాను. మీరు వేరే గిన్నెలో కూడా చేయొచ్చు. సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుందాం. ఈ ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకుందాం. బాగా కలుపుకోండి. మటన్ని ఆయిల్లోనే బాగా ఉడికేలా ఉడికించుకుందాం. మూత పెట్టి ఉడికించుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఉప్పు కారం రుచి చూసుకోండి. మీకు ఉప్పు కారం తక్కువైతే ఈ టైంలో కొద్దిగా వేసుకోవచ్చు. నేను కొద్దిగా ఉప్పు వేసుకున్నాను.
ఇప్పుడు ఇందులో అరకప్పు నీళ్లు వేసి కుక్కర్ మూత పెట్టి మటన్ని మెత్తగా ఉడికించుకుందాం. విజిల్స్ పెట్టి ఉడికించుకుందాం. 6 విజిల్స్ తర్వాత మన మటన్ చెక్ చేసుకుందాం. ఇక్కడ నా మటన్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఈ విధంగా మటన్ బాగా ఉడికిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. సన్నగా కట్ చేసిన పుదీనా వేసుకుందాం. బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ మటన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఒక గిన్నెలో లీటర్ నీళ్లు తీసుకొని వేడి చేసుకుందాం. అందులో 3-4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక స్టార్ యానిస్, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా బండ పువ్వు, 1/2 టీ స్పూన్ సాజీరా, 4-5 లవంగాలు, 2-3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోండి. ఒక నల్ల యాలక, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా గంట నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకుందాం. బాగా కలుపుకోండి. ఈ రైస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం. ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా రుచి చూడండి. ఉప్పు తక్కువగా ఉంటే కొంచెం ఉప్పు యాడ్ చేసి ఉడికించుకోండి. ఈ రైస్ 80% ఉడికించుకోవాలి. 80% అంటే కొద్దిగా పలుకుగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసుకుందాం. ఇక్కడ నేను తవ్వ తీసుకొని మనం ఉడికించిన మటన్ కుక్కర్ దానిపైన పెడుతున్నాను. తవ్వ పెట్టడం వల్ల మటన్ కింద మాడిపోకుండా మన బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం 80% ఉడికించిన బాస్మతి రైస్ని నీళ్లు మొత్తం తీసేసి కొద్దిగా మటన్ మీద లేయర్స్లా వేసుకుందాం. మొత్తం బాస్మతి రైస్ని ఇలా లేయర్స్లా వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసిన ఉల్లిపాయలు వేసుకుందాం. అందులోనే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోండి. 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకుందాం. కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు టైట్గా ఉండే మూత పెట్టి ఉడికించుకోండి. మూత బాగా టైట్గా ఉండాలి. ఆవిరిపోకుండా ఉండాలి. 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 10 నిమిషాలు కంప్లీట్గా లో ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోండి. తర్వాత 30 నిమిషాలు వదిలేసి 30 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. 30 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి మన బిర్యానీ ఇలా రెడీ అయింది. ఎంత పొడిగా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో చూడండి. చాలా పొడిగా చాలా బాగా మన మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి చాలా పర్ఫెక్ట్గా రెడీ అయింది కదా. మటన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. అండ్ బిర్యానీ కలర్ కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.